ఒకే రోజులో మా ఫ్యామిలీ మొత్తం చాలా ఫేమస్ అయిన 3 పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుని శివ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో దాని గురించి చెప్పబోతున్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నా కానీ, ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా కానీ మా మమ్మీ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. మ్యాక్సిమం అసలు బయట కొనడం అయితే చాలా వరకు అవాయిడ్ చేస్తారు. సో పొద్దున్నే లేచేసి చక్కగా తలస్నానాలు చేసేసి ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని మంచిగా రెడీ అయిపోయి అందరం బ్రేక్ఫాస్ట్ చేశాక మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ముందైతే మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను చిన్నప్పటి నుంచి విజయవాడ చుట్టుపక్కలనే ఉన్నా కానీ ఒక్కసారి కూడా ఆ తల్లిని దర్శించుకునే అవకాశం నాకు రాలేదు. మా అమ్మ అక్క వాళ్ళు చాలాసార్లు వెళ్ళారనమాట. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. మేమందరం కార్లో కూర్చుని కబుర్లు చెప్పుకుండగా నేను ఒక పక్క నుంచి వీడియోస్ తీసుకుండగానే కాసేపటికి విజయవాడ రానే వచ్చేసింది అనమాట. మేము వెళ్ళింది శుక్రవారం, ఫ్రైడే. ఫుల్గా జనాలు ఉంటారు, చాలా ఫ్లోటింగ్ ఉండి దాన్ని ఫిక్స్ అయిపోయే స్టార్ట్ అయ్యాము. ముందు గుడికి రీచ్ అవ్వగానే ఎవరికైనా మొక్కులు ఉంటే కనుక అవి తీర్చుకోవాలన్నమాట. సో మేము పర్టికులర్గా వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. మా అమ్మమ్మకి ఒకసారి బాగా మోకాలు నొప్పులు వచ్చాయన్నమాట. సో అవి తగ్గితే కనుక వస్తాను అని చెప్పి మొక్కుకున్నారు. అవి అయితే తగ్గిపోయినాయి. సో మా అమ్మమ్మ ఇంకా జుట్టు మొత్తం ఇచ్చేస్తానని మొక్కుకున్నారు. అమ్మవారు అయితే పైన ఉంటారు, కానీ ఈ గుండులు చేయించుకునే వాళ్ళందరికీ కళ్యాణ కట్ట అని చెప్పేసి కిందే ఉండిద్ది అనమాట. సో ఇంకా లైన్లో నుంచి టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోయి మా అమ్మమ్మ మొక్క అయితే తీర్చేసుకున్నాము. తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ మేము కార్లో వెళ్ళామన్నమాట. ఎలాగో పైకి ఫోన్స్ ఎలా ఉండదు కదా అని చెప్పేసి మేము మా మొబైల్స్ అన్ని కార్లోనే పెట్టాము. పైన కొండ మీదకి వెళ్ళడానికి మనకి 2 దారులు ఉంటాయంటే, ఒకటి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఇంకోటి అయితే లిఫ్ట్ అనమాట. డైరెక్ట్గా కింద లిఫ్ట్ ఎక్కితే మనం పైన దర్శనం దగ్గర దిగేస్తాము. మేము ఇంకా లిఫ్ట్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, గుడి మూసేసే టైం అవుతుందని చెప్పేసి టికెట్ తీసుకున్న వాళ్ళని, ఫ్రీ దర్శనం వాళ్ళని అందరినీ కొంచెం ఒకేలా కలిపేసి దర్శనానికి అయితే పంపించేశారు. ఫస్ట్ టైం అని చెప్పాను కదా వెళ్ళటము. నిజంగా అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. మనం అంత కష్టపడి వెళ్తాము, ఒక్క 1 మినిట్ కూడా మనం సరిగ్గా చూడలేము. తీరా నేను అమ్మవారిని చూసేదిలో కానికేయడం కూడా మర్చిపోయాను. అమ్మవారి దర్శనం అయిపోయినాక పక్కనే శివాలయం కూడా ఉండిద్ది అనమాట. మేము కాసేపు వెయిట్ చేసి ఆ శివుణ్ణి కూడా దర్శించుకున్నాము. ఇంకా కొండపైన ఉన్నవి ఏమీ మాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదన్నమాట. అండ్ అక్కడే భోజనాలు పెడుతుంటే ఇంకా అవి భోజనాలు కూడా చేసేసి కిందకు వచ్చామన్నమాట. సో ఈ టెంపుల్ ఇదంతా మాకు ఆఫ్టర్నూన్ టైంకి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత అయితే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము. ఈ టెంపుల్నే పానకాల స్వామి గుడి అని కూడా అంటారనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్లో మనకి ప్రసాదం కింద పానకం అయితే ఇస్తారంట. ఒక 45 మినిట్స్ కల్లా మేము విజయవాడ నుంచి మంగళగిరి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ కూడా కొండ మీదనే ఉంది. ఇంకా తర్వాత కొండెక్కేసి పైన గుడికి అయితే మేము రీచ్ అయిపోయాము. గుడి దగ్గర దిగగానే పక్కన అందరూ చిలక జోషం చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పూజ సామాన్ అమ్మే కొట్లు, గాజులు, బుక్స్ అమ్మే షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. చాలా మంది పూజారులు ఉన్నారు ఇక్కడైతే. పూజారులో పండితులు నాకు తెలియదు, కానీ సంథింగ్ అప్పుడే అక్కడ ఏదో జరిగినట్టుంది. ఇంకా తర్వాత అయితే పానకం కొనుక్కోవడానికి టోకెన్స్ అమ్ముతున్నారనమాట. మేము ఒక టోకెన్ తీసుకున్నాము. ఒక టోకెన్ 35 రూపీస్. విజయవాడ టెంపుల్తో కంపేర్ చేస్తే ఇక్కడైతే ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. నార్మల్గా తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా అంటే డబ్బులు తీసుకునే టికెట్ దర్శనం మేము తీసుకోలేదన్నమాట. నార్మల్గా లైన్లో వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఎక్కువ లైటింగ్ కూడా ఉండదన్నమాట. ఆ స్వామివారు మనకి అంత క్లియర్గా కూడా కనపడరు. విజయవాడలో అయితే మనం ఫోన్స్ ముందే పెట్టేయాలి, బట్ ఇక్కడ ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు, అంత రూల్స్ ఏం లేవు. బట్ వీడియో తీస్తే మాత్రం ఊరుకోరు. ఇంకా దర్శనం మంచిగా అయిపోయినాక పానకం ప్రసాదం కింద ఇస్తారని చెప్పాం కదా. ఇంకా మనం ఇట్లా దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ గ్లాసులతో ప్రతి ఒక్కరికి పానకం అయితే ఇస్తారు. ఇంకా మేము టికెట్ కూడా తీసుకున్నాం కాబట్టి పానకం కోసం ఒక బాటిల్ తీసుకొని దానిలో పానకం అయితే నింపేసుకున్నాము. అండ్ పక్కనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి అనమాట. మా పేరెంట్స్ వాళ్ళు రాలేమని చెప్పి కిందే ఉండిపోయారు. మా అక్క నేనైతే పైన టెంపుల్స్ కూడా చూద్దామని వెళ్ళామన్నమాట. ఇవన్నీ టెంపుల్స్ కట్టినట్టు కాకుండా గుహల్లా ఉండి దానిలోనే లోపల దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి చూస్తే ఆ మంగళగిరి సిటీ మొత్తం కనిపిస్తుంది. అది సిటీనో నార్మల్ ఊరో తెలియదు, కానీ చాలా పెద్దగా అనిపించింది. నేనైతే ఏదో చిన్న ఊరేమో అనుకున్నాను, కానీ అక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట, చిన్నది. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకుని ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ అలా కాసేపు కూర్చున్నాక ఇంకా ఒక డౌట్ అనమాట. ఈవినింగ్ ఎలాగో అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోదామా లేదంటే ఇంకేమైనా టెంపుల్ చూద్దామా అనేసి. మా అమ్మ అయితే ఎలాగో వచ్చాం కదా, ఇంకో టెంపుల్ కూడా చూసుకుని ఇంకా నైట్కి అట్లా ఇంటికి వెళ్ళిపోదాము అని అన్నారు. ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాక గూగుల్ మ్యాప్స్లో అయితే మ్యాప్ చూసుకుంటూ స్టార్ట్ అయ్యాము. మేము ఎక్కడో తెలీదు ఒక చోట పప్పులో కాలేసాము.
రూట్ మిస్ అయ్యామన్నమాట. అంటే వేరే రోడ్లో వెళ్ళాల్సింది అనుకోకుండా ఇంకో రోడ్డుకి ఎక్కేసాము. సో రోడ్డు మొత్తం తార్ రోడ్డు కాదు, నార్మల్ మట్టి రోడ్డు. అసలు గతుకులుగా ఉంది, అస్సలు ఏం బాగాలేదు. అలా మెల్లగా వెళ్తానే ఉన్నాము, వేరే దారిలో రాకపోదా అని చెప్పేసి. ఎంత బాగాలేదు అంటే ఇంకొద్దు వెనక్కి వెళ్ళిపోదాంలే, ఇంకొద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాం అనమాట. ఎంతోసేపటికి నార్మల్ తార్ రోడ్డు అయితే ఎక్కాము. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామో చెప్పలేదు కదా, అమరావతి అమరేశ్వర స్వామి టెంపుల్. లోపల దేవుడు అయితే శివయ్య తండ్రే. నేను డిగ్రీలో ఉన్నప్పుడు పంచారామాలకు అయితే వచ్చాను. పంచారామాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటనమాట. మా మమ్మీ అప్పుడు నాకు ఒక విషయం చెప్పారు, ప్రతి ఇయర్ ఈ శివలింగం పైకి పెరుగుతానే ఉంటుందని చెప్పేసి. మా అమ్మ నా చిన్నప్పుడు ఒకసారి వెళ్ళారనమాట. సో అప్పుడుతో చూస్తే ఇప్పుడు పైకి ఇంకా పెరిగిందని చెప్పారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడే వెళ్ళడం ఫస్ట్ టైం అవడం వల్ల నాకు అంతగా ఏం తెలియదు అనమాట. నేను ఇది సెకండ్ టైం వెళ్ళటం. సో ఇంకా ఈ టెంపుల్కి వెళ్దామా అని అనుకున్నప్పుడు లోపల ఫస్ట్ టైం నాకు ఇదే గుర్తొచ్చింది అనమాట. డిగ్రీలో చూసినప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉండిద్దో అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ ఆ 2 టెంపుల్స్తో కంపేర్ చేస్తే, అంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పానకాల స్వామి టెంపుల్ తర్వాత ఇక్కడ ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా అసలు ఇక్కడ టికెట్ కూడా అవసరం లేదనమాట. ఇక్కడ కూడా మొబైల్స్ పెట్టేయాలి అనేం రూల్ ఏం లేదు. కాకపోతే వీడియోస్ తీస్తే అసలు ఏ టెంపుల్లో కూడా ఊరుకోరు. నేను ఏదో వీడియో తీద్దామని ట్రై చేస్తాను, కానీ ఆ లోపలికి వెళ్ళేసరికి ఒక రకమైన, అంటే ఇంకా మనం తీయలేము కూడా. ఆ లోపల అట్మాస్ఫియర్ అదంతా అలా ఉండిద్ది. ఇంకా లోపల శివలింగాన్ని చూడగానే నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడుతో చూస్తే ఇప్పటికి ఆ శివలింగం చాలా పైకి పెరిగిందనమాట. ఇంకా మా మమ్మీ కూడా చూసావా నేను చెప్పింది నిజమే అన్నట్టు నా వైపు ఒక లుక్ ఇచ్చారనమాట. నిజంగా భలే అనిపించింది. నేను వచ్చినప్పుడు కొంచెం కిందకే ఉంది, ఇప్పుడైతే చాలా ఎత్తు పెరిగిందనమాట. సో ఆ శివలింగం అయితే ఇంకా మనం చూసిన ప్రతిసారికి నెక్స్ట్ టైంకి అది ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకా దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ చిన్న టెంపుల్స్ అట్లా ఉంటే దండం పెట్టేసుకున్నాము. గుడి మొత్తం చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అలా చూసుకుంటూ వస్తుంటే ఒక చోట గోడ మీద పంచారామాలు ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఉన్నాయి, ఆ ప్లేసుల్లో ఆ దేవుళ్ళని ఏమేమి పిలుస్తారో అని చెప్పేసి మెన్షన్ చేసి ఉందన్నమాట. రాతి గోడ మీద ఇట్లా చెక్కినట్టు. నేను పంచారామాలకి ఒకసారి డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చానని చెప్పాను కదా. సో అప్పుడు మాకు మచిలీపట్నం నుంచి ఒక బస్సు ఉంటుంది అనమాట. ముందు రోజు నైట్ స్టార్ట్ అయ్యిద్ది. ఫస్ట్ ఈ టెంపుల్తోనే మనకి దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ ఆపేస్తారు. ఈ కృష్ణానది పక్క నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి మనం ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాక ఇంకా మిగిలిన 4 టెంపుల్స్కి తీసుకెళ్తారనమాట. ఈ పంచారామాలన్నీ కూడా కార్తీక సోమవారం రోజు ఒకే రోజులో ఈ 5 టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే చాలా పుణ్యం అని చెప్తారు. సో అంతే, ఇంకా ఇక్కడతో మా గుళ్ళ ప్రయాణం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు బయట ఆ రోజు ఏమీ కొనలేదు. ఇంకా ఈవినింగ్ మాత్రం ఉండలేకపోయామన్నమాట. బయట చక్కగా ఒక చోట ఆపుకుని వేడి పునుగులు బజ్జీలు కొనుక్కొని లాగిచ్చేసాము. ఇంకా అంతే గాయ్స్, మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.